ముఖ్యంగా వైసీపీ నేతలే ఉంటున్నారని పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు. ఇక్కడ సమస్యలపై ఆయనకు అవగాహన లేదంటున్నారు. అయితే వర్మ లాంటి వాళ్ళు టీడీపీ క్యాడర్ కావచ్చు వాళ్ళేమంటున్నారంటే వంగా గీత గారు కూడా స్థానికురాలు కాదు కదా అన్న అభిప్రాయం వాళ్ళు లేవనెత్తున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అసలు స్థానికత గురించి అలా అనుకుంటే స్థానికత గురించి ఎత్తింది ఎవరు? మేమెవరూ ఎత్తలేదు. మేము ఈ జిల్లా వాళ్ళం. ఈ నియోజకవర్గం నేను ఎమ్మెల్యే చేశాను. ఇంతకన్నా అర్హత ఏముంటుంది? ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు, నన్ను గౌరవించారు. ఒకటి, నేను ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే జిల్లా అంతటా ఎక్కడైనా చేయొచ్చు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చెప్పాలంటే ఎవరైనా ఉంటే మొట్టమొదటి స్థానంలో జగన్ గారు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఇంకా సోకాల్డ్ పెద్ద లీడర్స్ అందరూ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా పక్క కాన్స్టిట్యున్సీలకు వెళ్ళే చేశారు. కాబట్టి అది కూడా వాళ్ళు గమనించుకోవాలి. మన పక్కన 4 వేళ్ళు తప్పు పెట్టుకుని 1 వేలు ఎదుటి వాళ్ళని చూపించడం అనేది చాలా తప్పు. నేను బయట వాళ్ళని నేను ఎక్కడూ చెప్పట్లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చేయలేరని చెప్పట్లేదు, చేయడం ఇష్టం లేదని చెప్పట్లేదు. ఆయనకి చేద్దామని ఉండొచ్చు, ఆయనకి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఉండొచ్చు. బట్ సాధ్యాసాధ్యాలు కనుక చూస్తే నాకు వీలైనంత సులువుగా ప్రజలకి దగ్గరగా ఆయన ఉండడానికి సాధ్యం కాదంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన ఒక స్టేట్ అధ్యక్షుడు. కాబట్టి ఇప్పుడు ఎవరో అర్ధరాత్రి ఏదో ఇబ్బంది వస్తుంది, నేను వెళ్ళగలను. బట్ ఆయనకి వచ్చే అవకాశం ఉండదు. ఆయనకి కబురు చేరడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎంపీలు అయితే కొంచెం ఇంకా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అందరూ కూడా స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులైతేనే ప్రజలు నెగ్గగలుగుతారు. మనం నెగ్గడం గొప్ప కాదు, మనల్ని నెగ్గించిన ప్రజల్ని నెగ్గించడం గొప్ప. కాబట్టి నేనైతే ప్రజల్ని నెగ్గిస్తాను. నేను ఇప్పటి వరకు ఏ పదవి ఇచ్చినా సరే నేను ప్రజలనే నెగ్గించాను. బంగాకి నన్ను నేను ఏదో కావాలనో ఏదో చేసుకోవాలనో కూడలేదు. నాకు ఏ పదవి ఇస్తే ఆ పదవి ద్వారా ఈ గ్రామానికి, ఈ ఊరికి, ఈ జిల్లాకి, ఈ పార్లమెంట్కి ఏం ఉపయోగపడుతుందనే చూసాం.